హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ మ్యాథ్స్ క్లాసెస్. ఈరోజు మనం ఈ సెషన్లో మ్యాట్రిసెస్ గురించి డిస్కస్ చేద్దాం. మ్యాట్రిసెస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి 1 year టాపిక్, మ్యాథమెటిక్స్ టాపిక్లో ఉన్నటువంటి మ్యాట్రిసెస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, మ్యాట్రిసెస్ ఈజ్ వెరీ వెయిటేజ్ సబ్జెక్ట్ ఇన్ 1 year. 1 yearలో మనకు మ్యాట్రిసెస్ నుంచి ఇంచుమించుగా 22 మార్క్స్ వస్తున్నాయి కాబట్టి వెయిటేజ్ చాలా వెయిటేజ్ అనమాట. సో చూద్దాం, వాట్ ఈజ్ మ్యాట్రిక్స్, అసలు మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఫస్ట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మ్యాట్రిక్స్? మ్యాట్రిక్స్ ఈజ్ నథింగ్ బట్ an arrangement and rectangular arrangement అని కూడా and a rectangular arrangement of elements or things is called matrix అన్నమాట. అంటే ఒక రెక్టాంగిల్ షేప్లో మనం కొన్ని ఎలిమెంట్స్ని కానీ కొన్ని థింగ్స్ని కానీ అరేంజ్ చేస్తే ఆ వచ్చేటటువంటి ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమని పిలుస్తామంటే మ్యాట్రిక్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. రెక్టాంగులర్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనమాట. ఇంకా చెప్పుకోవాలి అంటే రోస్ గాను కాలమ్స్ గాను అరేంజ్ చేసినటువంటి ఎలిమెంట్స్ యొక్క అరేంజ్మెంట్ ని మనం ఏమని పిలవచ్చు అంటే మ్యాట్రిక్స్ అని చెప్పేసి పిలవచ్చు. యాక్చువల్ గా మ్యాట్రిక్స్ ని మనం ఇదిగోండి క్లోజ్డ్ బ్రాకెట్స్ తో గానీ ఓపెన్ బ్రాకెట్స్ తో గానీ ఇండికేట్ చేయడం జరుగుతుంది. వి యూజ్ ఇండికేట్ మ్యాట్రిసెస్ బై క్లోజ్డ్ ఆర్ ఓపెన్ బ్రాకెట్స్ అన్నమాట. వీటితో ఇండికేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మ్యాట్రిక్స్ ని ఎప్పుడు కూడా మనం క్యాపిటల్ లెటర్ తో ఇండికేట్ చేస్తాం. అంటే ఏ, బి, సి అండ్ సో ఇలా క్యాపిటల్ లెటర్స్ తో మ్యాట్రిక్స్ రాయాలంటే ఇలా క్యాపిటల్ లెటర్ తో ఇండికేట్ చేయాలి మ్యాట్రిక్స్. అదే మ్యాట్రిక్స్ లో ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఇన్సర్ట్ చేస్తాం కదా మనం మ్యాట్రిక్స్ లో ఎలిమెంట్స్ ని. మ్యాట్రిక్స్ లో మనం ఇన్సర్ట్ చేసేటటువంటి ఎలిమెంట్స్ ని మనం స్మాల్ లెటర్స్ తో ఇండికేట్ చేస్తాం. సో స్మాల్ లెటర్స్ నేమో ఎలిమెంట్స్ ఇండికేట్ చేయడానికి యూజ్ చేస్తాము, క్యాపిటల్ లెటర్స్ నేమో మ్యాట్రిక్స్ ని ఇండికేట్ చేయడానికి మనం యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే గుర్తుపెట్టుకోండి, ఈ మ్యాట్రిక్స్ లో మనం ఎలిమెంట్స్ ని అరేంజ్ చేసేటప్పుడు మనం ఒక ఆర్డర్ లో అరేంజ్ చేస్తాం. అంటే ఇలా హారిజెంటల్ గా మనం ఏం చేస్తామంటే అరేంజ్ చేసుకుంటూ పోతాం మనం. సో మ్యాట్రిక్స్ లో ఎప్పుడు కూడా మనకి హారిజెంటల్ లైన్స్ ఉంటాయి, ఇలా వర్టికల్ లైన్స్ ఉంటాయి. మ్యాట్రిక్స్ లో ఉండే హారిజెంటల్ లైన్స్ మనం ఏమని పిలుస్తామంటే రోస్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. మ్యాట్రిక్స్ లో ఉండే హారిజెంటల్ లైన్స్ ని రోస్ అని పిలవడం జరుగుతుంది. అలాగే మ్యాట్రిక్స్ లో ఉండే వర్టికల్ లైన్స్ ఏవైతే ఉంటాయో ఆ వర్టికల్ లైన్స్ ని మనం ఏమని పిలుస్తామంటే కాలమ్స్ అని చెప్పేసి పిలుస్తాం. కాలమ్స్. సో హారిజెంటల్ లైన్స్ ఆర్ కాల్డ్ రోస్, వర్టికల్ లైన్స్ ఆర్ కాల్డ్ కాలమ్స్ అన్నమాట. ఇప్పుడు మనం మ్యాట్రిక్స్ లో అరేంజ్ చేసినటువంటి ఈ అరేంజ్మెంట్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు ఈ అరేంజ్మెంట్ ని మనం మ్యాట్రిక్స్ అని పిలుస్తున్నాం కదా. రెక్టాంగులర్ అరేంజ్మెంట్ అన్నాను చూసారా, అంటే రెక్టాంగిల్ గానే ఉండాలని కాదు, కొన్నిసార్లు స్క్వేర్ కూడా అవుతుంది. ఎప్పుడు స్క్వేర్ అవుతుంది ఏంటి అనేది మనం ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాము. ఇప్పుడు చూడండి అన్న, యాక్చువల్ గా మ్యాట్రిక్స్ కి ఆర్డర్ ఉంటుంది. ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఏంటి సార్ ఆర్డర్ అంటే? ఆర్డర్ ఈజ్ నథింగ్ బట్ ద నెంబర్ ఆఫ్ రోస్ and columns are called order of the matrix అన్నమాట. ఒక మ్యాట్రిక్స్ లో ఉండే రోస్ నెంబర్ ని కాలమ్స్ నెంబర్ ని కలిపి మనం ఏమని చెప్తామంటే ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అని చెప్పేసి చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మ్యాట్రిక్స్ లో m రోస్ n కాలమ్స్ ఉన్నాయి అనుకోండి. m రోస్ అండ్ n కాలమ్స్ కానీ ఉంటే అప్పుడు ఆ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ని మనం m by n అని చదువుతాం. m by n ఆర్ m cross n అని చెప్పేసి చదువుతాం అన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. ఏ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఇది? m రోస్ n కాలమ్స్ ఉండే మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి. అట్ ద సేమ్ టైం ఆర్డర్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ మనం రోస్ నెంబర్ ని ఇండికేట్ చేయాలి, తర్వాత కాలమ్ నెంబర్ ని మనం రాస్తాం. ఫస్ట్ రోస్ నెంబర్ ని, తర్వాత కాలమ్ నెంబర్ ని మనం రాయడం జరుగుతుంది. అలాగే m by n అన్నాం కదా, అంటే అర్థం ఏంటంటే a11 a12 and so on a1m sorry a1n అవుతుంది అన్నమాట. n కాలమ్స్ కదా,
ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం అలా అనమాట. తర్వాత A21, A22 సో ఆన్ A2n అలా రాసుకుంటూ పోతే AM1, AM2 అండ్ సో ఆన్ AMN. ఇది మ్యాట్రిక్స్ యొక్క ఫామ్ అన్నమాట. ఏంటి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కౌంట్ చేసుకుంటూ హారిజంటల్ లైన్స్ మనం రోస్ అన్నాం కదండి. 1 ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో అలాగా mth రో. m రోస్ ఉన్నాయి. ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం అలా వచ్చేసరికి nth కాలం అవుతుంది అనమాట. సో హారిజంటల్ లైన్స్ ని రోస్ గాను, వర్టికల్ లైన్స్ ని కాలం గాను అంటున్నాం కాబట్టి ఎన్ని రోస్ ఉంటాయో, ఎన్ని కాలమ్స్ ఉంటాయో వాటిని మనం ఎలా రాస్తామంటే ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అని చెప్పేసి రాయడం జరుగుతుంది. సో ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటే అర్థం ఏంటంటే ఒక మ్యాట్రిక్స్ లో ఉండే నెంబర్ ఆఫ్ రోస్ ని, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ని కలిపి చెప్పడాన్ని మనం ఏంటంటామంటే ఆర్డర్ అని చెప్పేసి అంటాం. ఎగ్జాంపుల్ కానీ మీరు చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 తీసుకున్నాం. ఇది ఒక మ్యాట్రిక్స్. వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ అని అడిగితే, ఆర్డర్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ అడిగితే రోస్ ని, కాలమ్స్ ని ఫస్ట్ మనం కౌంట్ చేయాలి. ఎన్ని రోస్ ఉన్నాయి ఇందులో? ఇది దిస్ వన్ ఫస్ట్ రో, సెకండ్ రో, 2 రోస్ ఉన్నాయి. అలాగే వర్టికల్ లైన్స్ ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, 2 కాలమ్స్ ఉన్నాయి. అప్పుడు ఆర్డర్ ఏంటవుతుందంటే 2 రోస్ ఉన్నాయి, 2 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి 2/2 అని జరుగుతాం. 2 క్రాస్ 2 2/2 అని జరుగుతాం. ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ 2/2. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూస్తే ఇది ఒక మ్యాట్రిక్స్ అంటే వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ అని అడిగారు అనుకుంటున్నారు. వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ అని అడిగితే ఫస్ట్ హౌ మెనీ రోస్ ఇన్ దిస్ మ్యాట్రిక్స్ అనేది మనం కౌంట్ చేయాలి. ఎన్ని రోస్ ఉన్నాయి అని అంటే ఫస్ట్ హారిజంటల్ లైన్, సెకండ్ హారిజంటల్ లైన్ అంటే 2 హారిజంటల్ లైన్స్ ఉన్నాయి. మీన్స్ 2 రోస్ అన్నమాట. 2 రోస్. తర్వాత కాలమ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, 3 కాలమ్స్ ఉన్నాయి. కాబట్టి ఆర్డర్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఎంత అవుతుందంటే 2/3 అవుతుంది. ఆర్డర్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఎంత అవుతుంది? 2/3 అవుతుంది అనమాట. ఓకే, ఇది ఆర్డర్. అర్థమైంది? సో అండర్స్టాండ్. దీన్ని మనం ఏమని చెప్తామంటే ఆర్డర్. ఇంకా మీరు కావాలి అని అనుకుంటే 1 2 3 4 5 6 7 8 9 తీసుకున్నారు అనుకున్నాను. వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ అని అడిగితే కౌంట్ చేస్తాం. ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో అంటే 3 రోస్ ఉన్నాయి. అలాగే ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం 3 కాలమ్స్ ఉన్నాయి. సో ఆర్డర్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఈస్ 3/3. ఇది ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటే. సో తర్వాత మ్యాట్రిసెస్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఉంటాయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మ్యాట్రిసెస్ లో ఏంటంటే అంటే చూడండి, స్క్వేర్ మ్యాట్రిక్స్. స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏంటి సార్? స్క్వేర్ మ్యాట్రిక్స్ అని అంటే ఒక మ్యాట్రిక్స్ లో రోస్ నెంబరు, కాలమ్స్ నెంబరు రెండు ఈక్వల్ అయిపోతే దట్ మ్యాట్రిక్స్ ఈస్ కాల్డ్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అన్నమాట. సో మ్యాట్రిక్స్ హ్యావింగ్ ది a matrix having the same number of rows and columns. ఒక మ్యాట్రిక్స్ లో రోస్ నెంబరు, కాలమ్స్ నెంబరు సేమ్ ఒకటే ఉంటే అటువంటి మ్యాట్రిక్స్ ను మనం ఏమని పిలుస్తామంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం. అంటే ఎగ్జాంపుల్ గానీ మనం చూసినట్టయితే 1 2 3 0 తీసుకున్నాం అనుకోండి. చూడండి, ఇందులో రోస్ ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ రో, సెకండ్ రో 2 రోస్ ఉన్నాయి. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ కాలం, సెకండ్ కాలం. రోస్ 2 ఉన్నాయి, కాలమ్స్ 2 ఉన్నాయి. రో నెంబరు, కాలమ్ నెంబరు ఈక్వల్ అయిపోయింది కాబట్టి దిస్ మ్యాట్రిక్స్ ఈస్ కాల్డ్ స్క్వేర్ మ్యాట్రిక్స్. అలాగే ఇంకొక స్క్వేర్ మ్యాట్రిక్స్ చూడండి. ఇందులో కౌంట్ చేస్తే ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో 3 రోస్ ఉన్నాయి. ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం 3 కాలమ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ లో 3 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. సో రోస్ నెంబరు, కాలమ్స్ నెంబరు ఈక్వల్ అయిపోయింది కాబట్టి దిస్ మ్యాట్రిక్స్ ఈస్ కాల్డ్ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్ మనం ఏమని పిలవడం జరుగుతుంది? స్క్వేర్ మ్యాట్రిక్స్. సో స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? రోస్ నెంబరు, కాలమ్స్ నెంబరు రెండు ఈక్వల్ అయిపోతే అటువంటి మ్యాట్రిక్స్ మనం ఏమని పిలుస్తామంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అనమాట. అలాగే రో మ్యాట్రిక్స్ అంటే ఏంటో చూద్దాం. రో మ్యాట్రిక్స్ is nothing but a matrix having only one row. A matrix having only one row.
ఒక మ్యాట్రిక్స్ లో ఒకే ఒక రో ఉంది అనుకున్నాను, దట్ మ్యాట్రిక్స్ ఈస్ కాల్డ్ రో మ్యాట్రిక్స్ అన్నమాట. ఓన్లీ ఒక రో మాత్రమే ఉండాలి. అంటే ఎగ్జాంపుల్ 1 2 3 ఒక రో మాత్రమే ఉంది కదా ఈ మ్యాట్రిక్స్ లో. సో దిస్ మ్యాట్రిక్స్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే 0 1 2 ఓన్లీ ఒక రో మాత్రమే ఉంటే దట్ మ్యాట్రిక్స్ ఈస్ కాల్డ్ రో మ్యాట్రిక్స్. అదే నెక్స్ట్ డెఫినిషన్ చూద్దాం, కాలమ్ మ్యాట్రిక్స్. కాలమ్ మ్యాట్రిక్స్ ఏంటి? కాలమ్ మ్యాట్రిక్స్ అంటే ఏ మ్యాట్రిక్స్ హ్యావింగ్ ఓన్లీ వన్ కాలమ్ అన్నమాట. ఏ మ్యాట్రిక్స్ హ్యావింగ్ ఓన్లీ వన్ కాలమ్. ఒక మ్యాట్రిక్స్ లో ఒకే ఒక కాలమ్ ఉంటే ఆ మ్యాట్రిక్స్ మనం ఏమని పిలుస్తామంటే కాలమ్ మ్యాట్రిక్స్ అంటాం. కాలమ్ మ్యాట్రిక్స్ కి ఎగ్జాంపుల్ గానీ మీరు చూసినట్టయితే దిస్ వన్ 1 2 3 ఇంకోటి -1 0 2 దిస్ వన్. చూడండి ఒకే కాలమ్ ఉంది కదా, ఇవ్వండి ఇక్కడ కూడా ఒకే కాలమ్ ఉంది కదా. సో ఒకే కాలమ్ ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం? కాలమ్ మ్యాట్రిక్స్ అంటాం. ఒకే ఒక రో ఉంటే, ఓన్లీ వన్ రో ఉంటే రో మ్యాట్రిక్స్ అని, ఓన్లీ వన్ కాలమ్ ఉంటే కాలమ్ మ్యాట్రిక్స్ అని, ఈక్వల్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఓకే, తరువాత డయాగోనల్ మ్యాట్రిక్స్. వాట్ ఈస్ డయాగోనల్ మ్యాట్రిక్స్? ఏంటి డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ లో డయాగోనల్ లో ఉండే ఎలిమెంట్స్ తప్ప రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని జీరో అయిపోతే ఆ మ్యాట్రిక్స్ ని డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటాం. సో దానికన్నా ముందు డయాగోనల్ ఏంటో డిస్కస్ చేద్దాం సార్. ఏంటి సార్ డయాగోనల్ అంటే? చూడండి, ఒక మ్యాట్రిక్స్ లో, ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ లో రోస్ నెంబరు కాలమ్స్ నెంబరు ఈక్వల్ గా ఉండే పొజిషన్ లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో దానిని మనం డయాగోనల్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 2 3 4 5 6 7 8 9 అని చెప్పేసి ఒక మ్యాట్రిక్స్ రాసామనుకోండి. చూడండి, ఇది ఈ 1 అనే ఎలిమెంట్ ఏ ప్లేస్ లో ఉంది? ఫస్ట్ రోలో ఉంది, ఫస్ట్ కాలమ్ లో ఉంది. రో నెంబర్ 1, కాలమ్ నెంబర్ 1. 2 అనే ఎలిమెంట్ చూడండి, ఫస్ట్ రోలో ఉంది, సెకండ్ కాలమ్ లో ఉంది. అంటే రో నెంబర్ ఏమో 1, కాలమ్ నెంబర్ ఏమో 2. 3 అనే ఎలిమెంట్ మీరు చూస్తే ఫస్ట్ రోలో ఉంది, థర్డ్ కాలమ్ లో ఉంది. 1 3. ఓకే, నెక్స్ట్ 4 అనే ఎలిమెంట్ ఎక్కడ ఉంది? 4 అనే ఎలిమెంట్ సెకండ్ రోలో ఉంది, ఫస్ట్ కాలమ్ లో ఉంది. 5 అనే ఎలిమెంట్ సెకండ్ రోలో ఉంది, సెకండ్ కాలమ్ లో ఉంది. 6 అనే ఎలిమెంట్ సెకండ్ రోలో ఉంది, థర్డ్ కాలమ్ లో ఉంది. అలాగే 7 దగ్గరికి వచ్చేసరికి థర్డ్ లో ఫస్ట్ కాలమ్, 8 దగ్గరికి వచ్చేసరికి థర్డ్ లో సెకండ్ కాలమ్, 9 దగ్గరికి వచ్చేసరికి థర్డ్ లో థర్డ్ కాలమ్. దీస్ ఆర్ ఇండికేట్స్ ది పొజిషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ అన్నమాట. మ్యాట్రిక్స్ లో ఉండే పొజిషన్ ఇండికేట్ చేస్తాను. ఇప్పుడు ఈ పొజిషన్స్ లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ 1 అనే ఎలిమెంట్ ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ లో ఉంది, 5 అనే ఎలిమెంట్ సెకండ్ రో సెకండ్ కాలమ్ లో ఉంది, 9 అనే ఎలిమెంట్ థర్డ్ రో థర్డ్ కాలమ్ లో ఉంది. అంటే ఆ ఎలిమెంట్స్ ఉండేటటువంటి రో నెంబరు కాలమ్ నెంబరు ఈక్వల్ గా ఉన్నాయి చూసారా? అటువంటి వాటిని మనం ఏమని పిలుస్తామంటే డయాగోనల్ ఎలిమెంట్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. దట్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ డయాగోనల్ ఎలిమెంట్స్. యాక్చువల్ గా మ్యాట్రిక్స్ యొక్క కాంపాక్ట్ ఫామ్ అంటాం మనం దీన్ని. Aij ని మ్యాట్రిక్స్ యొక్క కాంపాక్ట్ ఫామ్ అని పిలవడం జరుగుతుంది అన్నమాట. ఇందులో I ఏమో రో నెంబర్ ని ఇండికేట్ చేస్తుంది, J ఏమో కాలమ్ నెంబర్ ని ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు మీరు Ij రన్ చేస్తూ పోతుంటే మనం మ్యాట్రిక్స్ ఫామ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇలా రాసేటప్పుడు ఈ Ij ఏవైతే ఉన్నాయో రో నెంబర్ కాలమ్ నెంబర్ ఈక్వల్ అయిపోతాయి చూసారా మ్యాట్రిక్స్ లో. ఆ పొజిషన్ లో ఉండే ఎలిమెంట్స్ ని మనం ఏమని పిలవడం జరుగుతుందంటే డయాగోనల్ అని పిలవడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక మ్యాట్రిక్స్ అనుకుంటే దీనికి ఇదే కదా డయాగోనల్ అవుతుంది. బికాజ్ ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్, సెకండ్ రో సెకండ్ కాలమ్, థర్డ్ రో థర్డ్ కాలమ్ అన్నమాట. 5 minutes. ఓకే, సో ఇప్పుడు దిస్ ఈస్ కాల్డ్ డయాగోనల్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. దిస్ ఈస్ కాల్డ్ డయాగోనల్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. దిస్ వన్ ఈస్ ద డయాగోనల్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్, సెకండ్ రో సెకండ్ కాలమ్. సో రో నెంబరు కాలమ్ నెంబరు ఈక్వల్ అయ్యే పొజిషన్ లో ఉండే ఎలిమెంట్స్ ని మనం ఏమని పిలుస్తామంటే డయాగోనల్ ఎలిమెంట్స్ అని పిలవడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడికి మనం వచ్చేసరికి డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటున్నాం కదా. సో డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే డయాగోనల్ లో ఎలిమెంట్స్ తప్ప రిమైనింగ్ అన్ని జీరో అయిపోవాలి. సో చూడండి,
in a matrix non-diagonal elements are equal to 0, that matrix is called diagonal matrix. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటారు. స్క్వేర్ మ్యాట్రిక్స్ అన్నమాట. స్క్వేర్ మ్యాట్రిక్స్ మాత్రమే డయాగోనల్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో స్క్వేర్ మ్యాట్రిక్స్ లో నాన్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఎంత అయిపోవాలి? 0 అయిపోవాలి. సో ఎగ్జాంపుల్ గాని మనం చూస్తే 1 0 0 0 2 0 0 0 3 ఇది డయాగోనల్. డయాగోనల్ లో ఎలిమెంట్స్ ఏమో 0 కాదు, రిమైనింగ్ అన్ని 0 అయిపోయాయి కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ డయాగోనల్ మ్యాట్రిక్స్. ఇంకొక ఎగ్జాంపుల్ దిస్ వన్. చూడండి, డయాగోనల్ లో ఎలిమెంట్స్ ఏమో 0 అవ్వాలి, రిమైనింగ్ ఎలిమెంట్స్ అనేవి ఏంటైతే 0 అయిపోయాయి కాబట్టి దిస్ మ్యాట్రిక్స్ ఈస్ కాల్డ్ డయాగోనల్ మ్యాట్రిక్స్. డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటే డయాగోనల్ లో ఎలిమెంట్స్ తప్ప రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని 0 అయిపోతే దట్ మ్యాట్రిక్స్ మనం ఏమని పిలుస్తామంటే డయాగోనల్ మ్యాట్రిక్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. తరువాత స్కేలార్ మ్యాట్రిక్స్. వాట్ ఈస్ స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే ఒక డయాగోనల్ మ్యాట్రిక్స్ లో డయాగోనల్ లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ లో డయాగోనల్ లో ఉండే ఎలిమెంట్స్ అన్ని ఏదో ఒక నంబర్ కి ఈక్వల్ అయిపోయి రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని 0 అయిపోతే అటువంటి మ్యాట్రిక్స్ మనం ఏమని పిలుస్తామంటే స్కేలార్ మ్యాట్రిక్స్ అని పిలుస్తాం. డయాగోనల్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ టు సమ్ నెంబర్ ఆర్ సమ్ కాన్స్టెంట్. ఏదో ఒక నెంబర్ కి ఈక్వల్ అయిపోతే రిమైనింగ్ ఆల్ ఆర్ జీరోస్. రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని జీరోస్ అయిపోతే అటువంటి మ్యాట్రిక్స్ ని మనం ఏమని పిలుస్తామంటే స్కేలార్ మ్యాట్రిక్స్ అంటాం. స్కేలార్ మ్యాట్రిక్స్ కి ఎగ్జాంపుల్ గాని మనం చూసినట్లయితే 2 0 0 0 2 0 0 0 2. చూడండి, ఇది డయాగోనల్ అంటున్నాం కదా. చూడండి, డయాగోనల్ లో ఉండే ఎలిమెంట్స్ అన్ని 2 అనే ఒక నెంబర్ పర్టికులర్ నెంబర్ కి ఈక్వల్ అయిపోయి రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని 0 అయిపోయాయి కదా. సో దిస్ మ్యాట్రిక్స్ ఈస్ కాల్డ్ స్కేలార్ మ్యాట్రిక్స్. అలాగే -1 0 0 0 -1 0 0 0 -1. సో దీన్ని కూడా మనం స్కేలార్ మ్యాట్రిక్స్ అని పిలవచ్చు. బికాజ్ ఇదిగోండి, డయాగోనల్ ఎలిమెంట్స్ అన్ని -1 అనే నెంబర్ కి ఈక్వల్ అవుతూ రిమైనింగ్ అన్ని కూడా 0 అయిపోయాయి అన్నమాట. దట్ మ్యాట్రిక్స్ ఈస్ కాల్డ్ స్కేలార్ మ్యాట్రిక్స్ అన్నమాట. అటువంటి మ్యాట్రిక్స్ ని మనం ఏమని పిలుస్తామంటే స్కేలార్ మ్యాట్రిక్స్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే యూనిట్ మ్యాట్రిక్స్. వాట్ ఈస్ యూనిట్ మ్యాట్రిక్స్ అంటే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ లో డయాగోనల్ లో ఎలిమెంట్స్ అన్ని 1 కి ఈక్వల్ అయిపోతాయి. In a square matrix, the diagonal elements are equals to 1 and remaining all elements are zeros అన్నమాట. మిగతా ఎలిమెంట్స్ అన్ని 0 అయిపోతే ఆ మ్యాట్రిక్స్ ని మనం యూనిట్ మ్యాట్రిక్స్ అని పిలుస్తాం. సో ఎగ్జాంపుల్ 1 0 0 0 1 0 0 0 దిస్ వన్. అలాగే 2/2 మ్యాట్రిక్స్ తో ఎగ్జాంపుల్ అంటే యూనిట్ మ్యాట్రిక్స్ అంటాం అన్నమాట దీన్ని మనం. ఓకే, సో యూనిట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? డయాగోనల్ లో ఎలిమెంట్స్ ఏమో 1 కి ఈక్వల్ అవుతూ మిగతావన్నీ 0 అయిపోతే దట్ మ్యాట్రిక్స్ ఈస్ కాల్డ్ యూనిట్ మ్యాట్రిక్స్ అన్నమాట. ఇంకా లాస్ట్ ఏంటంటే జీరో మ్యాట్రిక్స్ అంటాం. జీరో మ్యాట్రిక్స్ ఇస్ నథింగ్ బట్ మ్యాట్రిక్స్ లో ఉండే ఎలిమెంట్స్ అన్ని 0 అయిపోతాయి. ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ది మ్యాట్రిక్స్ 0, దట్ మ్యాట్రిక్స్ ఈస్ కాల్డ్ జీరో మ్యాట్రిక్స్. గుర్తుపెట్టుకోండి. అట్ ద సేమ్ టైం గుర్తుపెట్టుకున్నామా, యూనిట్ మ్యాట్రిక్స్ ని, స్కేలార్ మ్యాట్రిక్స్ ని డయాగోనల్ మ్యాట్రిక్స్ అని మనం పిలవచ్చు. బికాజ్ ఎందుకంటే డయాగోనల్ అంటే డయాగోనల్ ఎలిమెంట్స్ అనేవి నాన్ 0 అవుతూ మిగతావన్నీ 0 అయిపోవాలి కదా. ఇక్కడ చూడండి, డయాగోనల్ ఎలిమెంట్స్ 0 కాలేదు కదా, ఇక్కడ కూడా డయాగోనల్ ఎలిమెంట్ 0 కాలేదు కదా. కాబట్టి ఎవ్రీ స్కేలార్ మ్యాట్రిక్స్, ఎవ్రీ యూనిట్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ డయాగోనల్ మ్యాట్రిక్స్. బట్ ఎవ్రీ డయాగోనల్ మ్యాట్రిక్స్ ఈజ్ నాట్ ఏ స్కేలార్ ఆర్ యూనిట్ అన్నమాట. డయాగోనల్ మ్యాట్రిక్స్ స్కేలార్ మ్యాట్రిక్స్ కానీ యూనిట్ మ్యాట్రిక్స్ అవ్వాలని రూల్ ఏం లేదు. కానీ ఏదైనా మ్యాట్రిక్స్ యూనిట్ మ్యాట్రిక్స్ స్కేలార్ మ్యాట్రిక్స్ అయితే డయాగోనల్ అయిపోతుంది. ఇవెందుకు? ఇవి డయాగోనల్ అవుతున్నాయి కానీ ఇదెందుకు ఇవి కావట్లేదు అంటే ఇక్కడ చూడండి 1 2 3 డిఫరెంట్ నెంబర్స్ కదా, ఈక్వల్ కాదు కదా, కాబట్టి స్కేలార్ కాదు. 1 2 3 అనేది 1 కి ఈక్వల్ అవ్వలేదు కదా, 3 కూడా 1 ఉంటేనే కదా యూనిట్ అంటాం. కాబట్టి డయాగోనల్ మ్యాట్రిక్స్ అనేది యూనిట్ మ్యాట్రిక్స్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. స్కేలార్ మ్యాట్రిక్స్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ ఎవ్రీ స్కేలార్ మ్యాట్రిక్స్ అండ్ యూనిట్ మ్యాట్రిక్స్ మస్ట్ అండ్ షుడ్ బి కాల్డ్ డయాగోనల్ మ్యాట్రిక్స్ అన్నమాట. ఓకే, దీని తర్వాత సమ్ బేసిక్ డెఫినిషన్స్ ఆన్ మ్యాట్రిసెస్ అన్నమాట. సో మనం నెక్స్ట్ క్లాస్ లో రిమైనింగ్ డెఫినిషన్స్ ని అలాగే మ్యాట్రిక్స్ సంబంధించినటువంటి రిమైనింగ్ కాన్సెప్ట్ ని మనం నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్
సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.